ఐ వాజ్ అ హ్యాపీ కిడ్, యూ కేమ్ ఇన్ టు మై లైఫ్, ఆఫ్టర్ యూ కేమ్ ఇట్ వాజ్ సో వియర్డ్ అంటూ ఏదేదో రాశాను. కానీ ఇదంతా నిజమే. ఇదంతా నా తమ్ముడి కోసమే. హ్యాపీ రక్షాబంధన్ తమ్ముడు. నా కోసం ఈరోజు స్పెషల్గా బొబ్బట్లు అవుతున్నాయండి ఇంట్లోని. వాటికి శనగపప్పు, బెల్లం, శనగపప్పు బాగా ఉడకబెట్టుకొని తర్వాత బెల్లాన్ని పాకం తీసుకొని ఇలా ముద్దలా చేసి దాన్ని ఉండలు కడుతుందనమాట. మైదా పిండి ప్లస్ గోధుమ పిండి. మైదా పిండి గోధుమ పిండి రెండు ఉన్నా. అలాగే దీని పైన లేయర్ కోసం మైదా పిండి కాస్త గోధుమ పిండి వేసుకొని ముద్ద కలుపుకొని పెట్టుకుంది. ఎందుకు చేస్తున్నావు? మా అమ్మాయి బర్త్డే. ఆల్రెడీ ఇక్కడ మైదా గోధుమ కలిపి చేసిన పిండి అంట. ఇది రెడీగా ఉంది. ముద్దను కలిపేసి ఉంచేసింది. సో మామూలుగా మనము చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగే కలిపేసుకోవాలి. కాకపోతే కాస్త ఆయిల్ అది ఎక్కువ వేసుకొని దాన్ని ఉంచాలన్నమాట. నెయ్యి అంట. నెయ్యి ఎక్కువ వేసి అలా ఉంచితే కొంచెం అది నెయ్యిని అబ్జర్వ్ చేసుకొని చాలా స్మూత్గా అయిపోతుంది అన్నమాట. మన దగ్గర బటర్ పేపర్ ఉన్నా ఓకే, లేదు అంటే పాలిథిన్స్ ఉంటాయి కదా. సో కొంచెం నీట్గా ఉన్న పాలిథిన్ని ఇలాగ రెడీ పెట్టుకోవాలి. సో ఇదైతే కొంచెం అంటే ఎక్కువ యూజ్ చేయని పాలిథిన్ కొత్త. ఈరోజు నా బర్త్డే సందర్భంగా బొబ్బట్లు తయారైపోతున్నాయి. సో ఆ పేపర్లోని బటర్ పేపర్లో పెట్టి నొక్కేస్తే ఇలా వచ్చిందనమాట. లోపల స్టఫింగ్ పెట్టి ముద్ద పెట్టి మళ్ళీ నొక్కితే ఇలా వస్తుంది. అర్థమైంది కదా మీకు? సో ఇలా చేసి కాల్చుకోవడమే. బాగా ఎక్కువ నెయ్యి వేసుకోవాలి. చూడండి ఎలా చేస్తున్నారో కూడా చూపిస్తున్నాను. ఫస్ట్ ఈ మైదా పిండి గోధుమ పిండి నానబెట్టుకున్న ముద్ద ఉంది కదా, ఆ ముద్దను తీసుకొని కొంచెం నొక్కి దాంట్లోని మన శనగపిండి ముద్దని అంటే బాల్ని పెట్టేసుకొని ఇలా క్లోజ్ చేసుకొని మళ్ళీ దీన్ని నొక్కేస్తే పూరి కింద అయిపోతుంది అన్నమాట. అంతే. కాస్త దీనికి నెయ్యి ఎక్కువే పడుతుంది. ఎక్కువ నెయ్యి వేసుకొని అంటే స్పూనున్నర నెయ్యి అయినా అంటే ఒక్కొక్క బొబ్బట్టుకి స్పూనున్నర నెయ్యి అయినా వేసుకోవాలి. వేసుకొని బాగా కాల్చుకుంటే బాగా ఇలా రెడ్గా రోస్ట్ అవుతుంది అనమాట. ఎంత బాగా రోస్ట్ అయితే అంత టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. చూడండి అసలు ఎంత బాగుందో. షాపుల్లో కొన్నా కూడా ఎంత అందంగా ఉండవు, ఎంత బాగా ఉండవు, ఎంత టేస్టీగా ఉండవు. పైగా మా అమ్మ ప్రేమ కలిపి తన చేతులతో చేస్తుంది. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే బర్త్డేకి చాలా రోజుల తర్వాత మా అమ్మ నాతో పాటు ఉండి నా కోసం ఇలా స్పెషల్ చేస్తూ ఉంటే నాకు ఎంత హ్యాపీగా ఎగ్జైటింగ్గా ఉందంటే మరి చెప్పలేనమాట. ఇంతకీ నా బర్త్డే ఎప్పుడంటే 20th August అండి. ఈ వీడియో రిలీజ్ చేసేసరికి కొంచెం లేట్ అయిపోతుంది, ఏం అనుకోకండి. ఎందుకంటే ఆ తర్వాత నేను ఇంకొకటి చేశాను, అది కూడా వీడియో రిలీజ్ అవుతుంది. అప్పుడు చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది అనమాట. సో ప్రస్తుతానికైతే నా బొబ్బట్లు రెడీ అయిపోతున్నాయి. బొబ్బట్లు చూసారా ఎంత ఎర్రగా రోస్ట్ అయ్యాయో, చాలా బాగున్నాయండి. చూడ్డానికి చాలా అందంగా ఉన్నాయి, ఇంకా తింటే అద్భుతంగా ఉంటుంది. ఓకే, బొబ్బట్టు అయిపోయింది కాబట్టి ఇంకా తినేసే టైం. సూపర్. ఇక ఈవినింగ్ అవుతూనే నా బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి. ఇక్కడ 2 కేకులు ఉన్నాయి. ఒకటి మా ఆయన గారు కొన్నారు, ఒకటి మా తమ్ముడు పంపించాడండి.
నా ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి చెప్పాను. సో వాళ్ళు వచ్చారు, ఒక నలుగురు వచ్చారండి. సో వాళ్ళందరూ అలా నా దగ్గర నిల్చొని సెలబ్రేట్ చేస్తుంటే భలే సరదాగా అనిపించింది. నేను ఆ ఎగ్జైట్మెంట్లో ఉన్నాను, నా పిల్లలేమో ఎప్పుడు కేక్ పెడుతుంది అని ఎదురు చూస్తూ ఉన్నారనమాట. సో మొత్తానికి అలా జరిగిందండి నా సెలబ్రేషన్. అసలు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. ఎందుకంటే నిజంగా నేను చెప్తున్నాను, నేను వైజాగ్లో పుట్టి పెరిగాను. సో వైజాగ్లో బర్త్డే సెలబ్రేషన్స్ అంటే లెవెల్ అండి. అసలు నా చిన్నప్పుడు నాకు ఒక 13 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, అందరూ అబ్బాయిలు అమ్మాయిలు. సో నా బర్త్డే అంటే ముందే వాళ్ళే కాల్ చేసి ఈవినింగ్ కలుద్దాం 5 o'clockకి, ఈవినింగ్ కలుద్దాం 5 o'clockకి అని ఒక ప్లేస్, అంటే బీచ్ దగ్గర కొన్ని రెస్టారెంట్స్ ఉండేవి అనమాట అప్పట్లో. సో అంటే లేటెస్ట్గా వచ్చినప్పుడు చిన్న చిన్న రెస్టారెంట్స్ అప్పుడు ఉండేవి, చాలా బాగుండేవి. సో దాంట్లోని విండీస్ అని ఒక రెస్టారెంట్ ఉండేదన్నమాట బీచ్ దగ్గర, ఎగ్జాక్ట్గా ఆర్కే బీచ్ దగ్గర. సో అక్కడ మేము 13 మంది కలిసేవాళ్ళము. చాలా బాగా అంటే ఓ లెవెల్లో ఎంజాయ్ చేసేవాళ్ళం అండి, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళము. నా బర్త్డే అంటే ఇంకేం కాదనమాట, మా 10th క్లాస్ తర్వాత, వాళ్ళందరూ నా 10th క్లాస్ ఫ్రెండ్స్. సో 10th తర్వాత మా గెట్ టుగెదర్ అనమాట ఆ రోజు. సో అలా ఉండేదన్నమాట, చాలా జోష్గా ఎంజాయ్ చేసేవాళ్ళం. అన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈరోజు నేను చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశానండి. అందరూ నాతో కలిసిపోయారు, అంటే చిన్నపిల్లల్లాగా ఏదో అలా ఎంజాయ్ చేసాం అనమాట. పిల్లల్ని, బాధ్యతల్ని అన్నిటిని మర్చిపోయి కాసేపు ఎంజాయ్ చేసాం. సో నా బర్త్డే పార్టీ ఇలా జరిగింది. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు లైఫ్ స్టైల్ విత్ చాంద్.